ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ శాఖ వారు భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి భక్తుల వద్దకే భగవంతుడు అనే కాన్సెప్ట్ తోటి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరం ఏర్పడినాక మొదటిసారిగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వారిచే వ్రతాలని కళ్యాణాన్ని హైదరాబాదు నడిబొడ్డున ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశాము. ఈ నెల 28వ తేదీ ఆదివారము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా ఈ కార్యక్రమం, వ్రతాలు, తర్వాత నవగ్రహ పూజ, లక్ష్మీ పూజ, అఖండ జ్యోతి, అవే కాకుండా కళ్యాణము, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తున్నాము. ఇంత భారీ స్థాయిలో కనివిని ఎరిగిన స్థాయిలో మేము నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ మధ్యనే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాము. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము ఏంటి అనేది, మెయిన్గా లోక కళ్యాణము ఆశించి ప్రజలందరూ బాగా ఉండాలని, అలానే సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి, మంచి వర్షాలతోటి అందరూ కూడా హాయిగా ఆనందంగా జీవించాలని చెప్పేసి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. మనకు సత్యనారాయణ స్వామి కథలో అందరూ చెప్తూ ఉంటారు, వింటుంటాము. ఈ కథ, ఈ వ్రతం ఆచరించిన వాళ్ళకి కానీ, ఆ కథ విన్న వాళ్ళకి కానీ, కనీసం ఆ స్వామిని దర్శించుకున్న వాళ్ళకి కానీ, ప్రసాదం తీసుకున్న వాళ్ళకి కానీ అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఫలితం ఏర్పడుతుంది అని చెప్పేసి మనకు కథలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మేము ప్రజలందరినీ కూడా, మీరు వ్రతంలో పాల్గొనకపోయినా కానీ దైవ దర్శనం కోసం అందరూ కూడా రండి, అందరికీ దర్శనము ఫ్రీగా ఏర్పాటు చేశాము, అన్నప్రసాదాలు ఏర్పాటు చేశాము, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. ప్రసిద్ధిగాంచిన అపోలో హాస్పిటల్ టీం వారి చేత, తర్వాత సన్షైన్ హాస్పిటల్ వాళ్ళ చేత అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఐ చెకప్స్ ఉంటాయి, తర్వాత పేదవాళ్ళకి ఐ స్పెట్స్ కూడా ఫ్రీగా ఇస్తాము. అలానే అనేక మంది పెద్దలందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడి ఆశీర్వాదం కలిగించేదానికి ప్రయత్నం చేస్తాము. ప్రతి ఒక్క ఈ రోజున ముఖ్యంగా మేము మీకు తెలియజేసేది ఏంటంటే, అక్కడ ఏర్పాట్లు, వస్తువుల గురించి మీకు అందరికీ తెలియజేయడము. ఇది ఎండాకాలం కదా, అట్లా ఓపెన్ గ్రౌండ్స్లో పెట్టున్నారు, చాలామంది కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. అక్కడ షెడ్స్ వేస్తున్నాము, షామ్యానాలు వేస్తున్నాము, మంచినీరు సదుపాయం కలిగిస్తూ ఉన్నాము. అలానే రాగి మాల్ట్ కూడా కల్పిస్తూ ఉన్నాము. అందరికీ అన్నప్రసాదాలు కల్పిస్తూ ఉన్నాము. చిన్నపిల్లలకు బిస్కెట్లు అట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మెడికల్ క్యాంప్ ఉంటుంది. అందరూ కూర్చొని దేవుని దర్శనం చేసుకునేటువంటిది. అందరూ క్యూ లైన్లో దేవుని దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని అక్కడ స్వామి బ్రాహ్మణుల చే ఆశీర్వచనం పొంది ఆ తదుపరి తీర్థ ప్రసాదాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పించాము. వ్రతంలో పాల్గొనే వాళ్ళకు మాత్రము ఒక రిసిట్ మీద 2 కూర్చుని ఏర్పాటు చేశాము. వాళ్ళు ఒక టేబుల్, 2 చైర్స్ వేయడం జరుగుతుంది. అందరికీ నెంబరింగ్ సిస్టమ్ ఉంటుంది. విస్తరాకు దగ్గర నుంచి సమస్త వస్తువులు, పూజకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు మేమే ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్రతంలో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళకు కూడా, అంటే జంటకి ఒక కూపన్కి ఒక జంట కూర్చోవచ్చు, ఇద్దరైనా కూర్చోవచ్చు. భార్యాభర్తలే కాదు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, తల్లి పిల్లలు, తండ్రి పిల్లవాడు, ఎవరైనా స్నేహితులైనా సరే, వీడియోయర్స్ ఎవరైనా కూర్చోవచ్చు, ఏ కులమైనా కూర్చోవచ్చు, ఏ మతమైనా కూర్చోవచ్చు. స్వామివారి మీద నమ్మకంతో వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి భక్తులే. అలానే ఈ స్వామివారి పూజలో ప్రతి ఒక్కళ్ళకి కూడా, పాల్గొనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇటువంటిదే ఒక మెమంటో, వేరే సత్యనారాయణ స్వామి ఉండేటువంటి ఫోటో ఉండేటువంటి ఒక మెమంటో ఇవ్వడం జరుగుతుంది. అలానే కలసం చెంబు ఇస్తాము. ఆ విస్తరాకు, బియ్యము, కలసం చెంబు, టెంకాయ, బ్లౌజ్ పీసు, ఆకులు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరము, గ్లాసు, స్పూను, హారతి ప్లేటు అన్నీ కూడా మేమే ఇస్తాము. పండ్లు, కర్పూరము, అగ్గిపెట్టె, సమస్తము పూజకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువుని మేమే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వాటర్ బాటిల్ దగ్గర నుంచి అందరికీ మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, సాయంత్రము మరలా ఫుడ్, అన్నప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వివిధ కార్యక్రమాలు ఉంటాయి. అందరికీ సీటింగ్ మాత్రము, ముందుగా కూపన్స్ తీసుకున్న, తర్వాత తీసుకున్న అందరికి కూడా సీటింగ్ మాత్రము అదే రోజున, డోనర్స్ తప్పితే మిగతా అందరికి కూడా అదే రోజున మీరు 1 గంట ముందు, 9 గంటలంటే 8 గంటలకు వచ్చేసి మీ కూపన్ అక్కడ చూపించినట్లయితే మీకు పూజా ద్రవ్యాల బ్యాగ్ ఒకటి ఇస్తారు. అంతేకాకుండా మీకు మీ నెంబరింగు, మీ స్థానాల్లో ఎవరు ఎక్కడ కూర్చోవాల్సిందనేది వరుసగా వచ్చిన వాళ్ళకి సీరియల్గా
నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్లో పోయి మీరు కూర్చోవడము. అందరికీ కూడా దైవ దర్శనం బాగా స్పష్టంగా కనపడే విధంగా అలంకరణ చేయడం జరుగుతుంది. అన్నవరం నుంచి సత్యనారాయణ స్వామి విగ్రహాలే కాకుండా 50 మంది పూజారులు వస్తున్నారు. వారు కూడా దగ్గరగా ఉండి మీ పూజా విధానాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. అక్కడ ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా మీ అందరికీ తెలియజేస్తారు. మైక్స్ ఉంటాయి, ఎల్ఈడి టీవీలు ఉంటాయి. ఆ విధంగా అన్ని విధాలా మీకు ఆ పూజని ప్రత్యక్షంగా మీ అంతటా మీరు మీ ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో అంతకన్నా గొప్పగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరలా క్యూ లైన్లో స్వామివారి దగ్గర తీసుకొని వెళ్ళేసి మీరు పూజ చేసినటువంటి పూలు, అక్షింతలు అక్కడ స్వామి దగ్గర ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ బ్రాహ్మణుల చేత మీకు ఆశీర్వచనం చేయించడము, తీర్థ ప్రసాదాలు ఇవ్వడము అవన్నీ చేస్తాము. నవగ్రహ పూజకు మేము ఖర్జూరము, ఆకులు, వక్కలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ కూడా. దాంతోపాటు మీరు మీ దగ్గర కంపల్సరీ ఏం కాదు, మీ దగ్గర కాయిన్స్ కానీ ఏదైనా విడిగా కాయిన్స్ ఉంటే అది 5 పైసలు కావచ్చు, ₹10, పావలా, రూపాయి ఏదైనా కావచ్చు, అన్నీ కలిపి కానీ వీలైతే 107 లేకపోతే అంతకన్నా తక్కువ మీకు ఎంత అవకాశం ఉంటుందో అన్ని కాయిన్స్ అందుబాటులో ఉంటాయో అవి తీసుకొని వచ్చి వాటితో కూడా పూజ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. మీరు అలా పూజ చేసుకున్న కాయిన్స్ని ఆఖరణ మీరు సహజంగా ఇంటికి తీసుకెళ్లరు. నవగ్రహాలు పూజ చేసినాక అది మీరు అక్కడ స్వామివారి హుండీ ఉంటుంది, ఆ హుండీలో వేయచ్చు, లేదా మీ ఇష్టానుసారంగా ఎవరికైనా దానం చేయొచ్చు, అది మీ ఇష్టము. పూజ అయిన వెంటనే మీకు ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా అన్నవరం నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి అన్నవరం రెసిపీతో కూడినటువంటి అన్నవరం ప్రసాదం అందరికీ కూడా ప్యాకెట్ ఆ పూజలో వ్రతంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి మీ అందరికీ అన్నప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము. బౌన్సర్స్ని పెడుతున్నాము, పోలీస్ వారి సహకారం తీసుకుంటున్నాము. దాదాపు 400-500 మంది వాలంటీర్స్ వర్క్ చేస్తున్నారు. మా మహిళా సభ్యులందరూ కూడా వర్క్ చేస్తారు. మీరందరూ కూడా ఏ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చేస్తాము. మీతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళందరూ దూరంగా కూర్చొని చూసేటువంటి ఏర్పాటు చేస్తున్నాము. అందరూ దైవ దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. అలానే మెడికల్ క్యాంపు, అపోలో హాస్పిటల్, సన్షైన్ హాస్పిటల్ వాళ్ళ చేత మెడికల్ క్యాంపుని కూడా కండక్ట్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఆ డాక్టర్లు వాళ్ళందరూ కూడా అక్కడ అందరినీ కూడా బీదవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, గొప్పవాళ్ళు కానీ ఎవరినైనా కానీ మెడికల్ క్యాంప్లో చూపించుకోదలుచుకున్న వాళ్ళందరికీ కూడా చూపించడం జరుగుతుంది. జనరల్ డాక్టర్స్ వస్తారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వస్తారు, తర్వాత హార్ట్కి సంబంధించి, ఎముకలకు సంబంధించి ఇలా ప్రముఖ డాక్టర్లు అందరూ కూడా వస్తారు. డెంటల్లో ఐ స్పెషలిస్టులు కూడా వస్తారు.